ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కడపలో జరగనున్న మహానాడు 2025 ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. కోవెలకుంట్ల పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన. 2 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం. పీఎం శ్రీ క్రింద చేపట్టిన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆలగడ్డ జీవిత బీమా కార్యాలయంలో ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిన ప్రొడక్ట్ మేనేజర్ వెంకటకృష్ణ. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో యోగా కార్యక్రమం. యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన. వన్ స్టాప్ సెంటర్ ద్వారా మెరుగైన సేవలు అందజేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కడపలో జరగనున్న మహానాడు ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సభ ఏర్పాట్లు, వసతి, రవాణా, భద్రత, పార్కింగ్, మీడియా సదుపాయాలపై సమన్వయ కమిటీ సభ్యులకు కడప జిల్లా ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈ సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో దేవుని గడప కడప జిల్లా పబ్బాపురంలో ఘనంగా నిర్వహించుస్తున్నామని తెలిపారు. ఈ మహాసభకు దేశం నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షలాది మంది హాజరవుతారని, ఈ మహాసభను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతాయన్నారు. మహానాడు తొలి 2 రోజులు ప్రతినిధుల సభలు, 3వ రోజు బహిరంగ సభ జరగనున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభలకు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఏర్పాట్లను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డప్పకారి శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో స్థానిక ఎంపీడీఓ ఇతర అధికారులతో కలిసి మంత్రి విస్తృతంగా పర్యటించారు. గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ అభివృద్ధి, గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని వెంటబెట్టుకుని కోవెలకుంట్ల పట్టణం వ్యాప్తంగా పలు వీధుల్లో మంత్రి కలియతిరిగారు. ఈ సందర్భంగా మంత్రి కోవెలకుంట్ల పట్టణంలోని అధ్వానంగా ఉన్న డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. మురుగునీటి నిల్వకు ఆస్కారం లేకుండా సక్రమంగా డ్రైనేజీ సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయినగర్, ముదిగేడు రోడ్ నుంచి వెటర్నరీ హాస్పిటల్, ఎస్బీఐ కాలేజ్ నుంచి సంతపేట మరియు అమ్మవారిచాల వరకు సుమారుగా 2 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించి 3 నెలల్లోపు పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. సంతపేటలోని ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ప్లాంట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ప్లాంట్ లోపల భాగాలు తుప్పుపట్టడం, వాటర్ ప్లాంట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వాటర్ ప్లాంట్ లో నీటిని స్వయంగా త్రాగి మంచినీటి స్వచ్ఛతను పరిశీలించడం జరిగింది. ఇలాంటి నీరు ప్రజలు ఎలా త్రాగుతారని అధికారులపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీ నిధులతో నిర్వహిస్తున్న సదరు వాటర్ ప్లాంట్ అపరిశుభ్రంగా ఉండడంపై సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం లోపు వాటర్ ప్లాంట్ రూమ్ ను శుభ్రం చేసి తనకు ఫోటోలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణను మెరుగుపరుచుకుని ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఈ పర్యటనలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పీఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం క్రింద జిల్లాలో 40 పాఠశాలల్లో నిర్మిస్తున్న రసాయన ప్రయోగశాల, ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, కిచెన్ గార్డెన్స్ తదితర నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో
పీఎంశ్రీ స్కూల్స్, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా క్రింద చేపట్టిన నిర్మాణాలపై ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలో పీఎంశ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా క్రింద మొదటి విడత కింద 28 పాఠశాలలు, రెండో విడత కింద 12 పాఠశాలలో రసాయన ప్రయోగశాల, ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, ఆర్ఓ ప్లాంట్, కిచెన్ గార్డెన్స్ తదితర 144 పనులు మంజూరయ్యాయన్నారు. మొదటి విడతలో 28 పాఠశాలలు ఇప్పటి వరకు పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు జూన్ 6 నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. పాఠశాలలో నిర్మించిన రసాయన ప్రయోగశాల గోడల మీద రసాయనాల పేర్లతో కూడిన పెయింటింగ్స్ వేయించాలన్నారు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తగా నిర్మాణాలు చేపట్టాలని, కిచెన్ గార్డెన్స్ కు సంబంధించి ఫెన్సింగ్ పూర్తయిందని, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందుకు హార్టికల్చర్ సిబ్బందిని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనులపై జూన్ 6వ తేదీన పునఃసమీక్షిస్తారని, అప్పటిలోగా పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ర్యాంపు నిర్మాణాలకు 3 రోజులు, వర్షపు నీటి నిల్వ కుంటలు, టాయిలెట్స్ ను వారం రోజుల్లో నిర్మించే అవకాశం ఉందని, నాణ్యతలో రాజీ పడకుండా 15 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా స్కూల్ కమిటీ వారిని సమన్వయం చేసుకుంటూ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ ప్రేమాంత్ కుమార్, డీఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని జీవిత బీమా కార్యాలయంలో శుక్రవారం బీమా ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కడప డివిజనల్ కార్యాలయం ప్రాడక్ట్ మేనేజర్ వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, బీమా సంస్థ ఏజెంట్లకు సంస్థాగత శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. జీవన్ ఉత్సవ్, జీవన్ ఉమాంగ్ పెన్షన్ పథకాలు బహుళ ప్రజాదరణ పొందాయని వివరించారు. ఈ సమావేశంలో ఆలగడ్డ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు, నంద్యాల ఏబీఎం సుబ్బ నర్సయ్య, డెవలప్మెంట్ ఆఫీసర్స్ మరియు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఇంతకుముందు ఏమంటే సింగిల్ ప్రీమియం, నాన్ సింగిల్ ప్రీమియం టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు లేదు, ఓన్లీ ఎన్ఓపీ డబ్ల్యూ. తర్వాత లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చారు. ముందు సంవత్సరం బ్యాంక్ ఛానల్ కడప ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు జి వెంకటకృష్ణ. కడప డివిజన్ సంబంధించి ప్రోడక్ట్ అండ్ డిజిటల్ మేనేజర్గా నేను ఈ మధ్యనే చార్జ్ తీసుకున్నాను. కడప డివిజన్ సంబంధించి మనకు 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 3 డిస్ట్రిక్ట్స్లో మొట్టమొదటిసారిగా నేను ఈ ఆలగడ్డ బ్రాంచ్కి రావడం జరిగింది. ఎందుకంటే మా కడప డివిజన్లో ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఎక్కువ మంది మన ఆలగడ్డ బ్రాంచ్లోనే ఉన్నారు. తర్వాత ఎల్ఐసిలో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అయినటువంటి ఎండిఆర్టీలు కూడా మన ఆలగడ్డ బ్రాంచ్ నుంచే ఎక్కువ మంది అయినారు. కాబట్టి నా వృత్తిలో భాగంగా, నా విధి నిర్వహణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఏజెన్సీకి ఇప్పుడున్నటువంటి ప్రోడక్ట్స్ మీద అవగాహన కల్పించడం కోసము, ఈ కొత్త ప్రోడక్ట్స్ని జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఏ ప్రోడక్ట్ ఎవరికి మనం సేల్ చేయాలనేది అప్రైజ్ చేయడం కోసము, దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం కోసము నా వృత్తిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ ఆళ్లగడ్డ బ్రాంచ్కి రావడం జరిగింది. దాదాపు 50 మంది ఏజెంట్లు ఈరోజు అటెండ్ అయ్యారు. ఈ యొక్క ప్రోడక్ట్స్ మీద అవగాహన పెంచుకున్నారు. ఈ అవగాహన పెంచుకోవడం ద్వారా కస్టమర్కి ఏ రకమైన పాలసీ అమ్మితే ఏ విధమైన ఉపయోగం ఉంటుందనే విషయంలో ఒక రకం ప్రాపర్ ట్రైనింగ్ పొందారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయము, ఎల్ఐసి డిజిటల్ సంబంధించి చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. ఒక డైవ్ ప్రోగ్రామ్ అనేది మా దగ్గర ఉంది. డైవ్ ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదు, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్. అంటే డిజిటలైజేషన్ ద్వారా కస్టమర్కి సేవలు ఏ విధంగా పెంపొందించాలి అనే దాంట్లో ఎల్ఐసి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఈరోజు ఏజెంట్ మిత్రులకు వివరించడం జరిగింది. మిగతా రంగాల్లో ఏ విధంగా అయితే డిజిటలైజేషన్ జరుగుతుందో, ఎల్ఐసిలో మన కస్టమర్కి అందించేటువంటి సేవల్లో కూడా డిజిటలైజేషన్ అనేది ఏ విధంగా కస్టమర్కి మనం తీసుకెళ్లాలనే విషయంలో
మొట్టమొదటిసారిగా మన ఆలగడ్డ ఏజెంట్ మిత్రులకందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వీరందరూ కూడా డిజిటల్ సేవలని కూడా కస్టమర్కి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నా యొక్క ఏదైతే విజిట్ ఉందో ఆలగడ్డ బ్రాంచ్కి సక్సెస్ఫుల్గా ముగిసిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ 1 and all. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలోని మైదానంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం లాగానే యోగాను కూడా మన దినచర్యలో భాగంగా చేసుకోవాలన్నారు. మనిషి క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని, ప్రతి మనిషి రోజువారీ ప్రణాళికల యోగాను చేర్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావని, చేసే పనులు చురుగ్గా చేయగలరని అన్నారు. ప్రతి ఒక్కరు యోగాను జీవన విధానంగా అలవరుచుకోవాలని, ప్రతి మనిషి జీవన శైలిలో ఒత్తిళ్లు వంటివి ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీతో పాటు తాలూకా ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వన్ స్టాప్ సెంటర్ ద్వారా హింసకు గురైన మహిళలకు సహాయ సహకారాలు అందించడంలో మెరుగైన సేవలు అందజేయాలని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మిషన్ శక్తి సమీకృత మహిళా సాధికారత కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా అవసరం ఉన్న మహిళలకు సహాయ సహకారాలు అందజేయాలన్నారు. వన్ స్టాప్ సెంటర్ను 2024వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ జిల్లాలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 32 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసుల వివరాలను పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్లో ఆశ్రయం పొందిన మహిళలు కౌన్సిలింగ్ పొందిన అనంతరం సంబంధిత స్వస్థలాల్లో వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు విచారిస్తూ ఉండాలని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో కూడా మహిళలు అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లతో పాటు వన్ స్టాప్ సెంటర్ చిరునామా, సిపిఐ నెంబర్లు కూడా ఏర్పాటు చేసేలా చూడాలని వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పిల్లల్లో విద్యార్థి దశ నుంచే ఫోక్సో కేసులపై అవగాహన కల్పించడం ద్వారా కొంతమేరకు కేసులు తగ్గే అవకాశం ఉంటుందని, బాల్య వివాహాలు నియంత్రించడానికి పెళ్లిళ్ల సమయంలో వివాహ వేదిక బుక్ చేసుకునే సమయంలో వధువు వరుడు పుట్టిన తేదీలను పరిశీలించాలన్నారు. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్లో సైకో సోషల్ కౌన్సిలర్ పోస్టును భర్తీ చేసేలా ఫైల్ ప్రాసెస్ చేయాలని, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వీయ రక్షణ కోర్సులను జూన్లో ప్రారంభించి సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులు, మహిళలు కూడా అందరి చరవాణిలో తప్పనిసరిగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది శక్తి టీం ద్వారా అన్ని పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఇన్ఛార్జి ఐసీడీఎస్ పీడీ తేజేశ్వరి, డీఈఓ జనార్దన్ రెడ్డి, ఐటీడీ డీఏ పీఓ వెంకట శివప్రసాద్, యువజన సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, జిల్లా ఖజానా శాఖ అధికారి లక్ష్మీదేవి, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపలో జరగనున్న మహానాడు 2025 ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. కోవెలకుంట్ల పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన. 2 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం. పీఎం శ్రీ క్రింద చేపట్టిన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆలగడ్డ జీవిత బీమా కార్యాలయంలో ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిన ప్రొడక్ట్ మేనేజర్ వెంకటకృష్ణ. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో యోగా కార్యక్రమం. యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన. వన్ స్టాప్ సెంటర్ ద్వారా మెరుగైన సేవలు అందజేయాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.